హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్. ప్రీవియస్ వీడియోలో మనం ఎరేని ఎలా క్రియేట్ చేయాలి అండ్ ఎరే యొక్క డిఫరెంట్ ప్రాపర్టీస్ అయితే చూసాం. ఈ వీడియోలో మనం ఇండెక్సింగ్ అండ్ స్లైసింగ్ గురించి నేర్చుకుందాం. లెట్స్ స్టార్ట్ విత్ ఇండెక్సింగ్. ఇండెక్సింగ్ అంటే ఏంటి? ఇండెక్సింగ్ మీన్స్ గెట్టింగ్ ఏ సింగిల్ వాల్యూ ఫ్రమ్ ద ఎరే యూజింగ్ ఇట్స్ పొజిషన్ నెంబర్. అంటే మనం ఎరేలో ఏదైనా ఒక ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలంటే దాని యొక్క ఇండెక్స్ ఆర్ పొజిషన్ నెంబర్ని యూజ్ చేస్తాం. దాన్నే ఇండెక్సింగ్ అంటారు. పైథాన్లో ఇండెక్సింగ్ 0 నెంబర్తో స్టార్ట్ అవుతుంది. అంటే ఫస్ట్ ఎలిమెంట్ 0th ఇండెక్స్, సెకండ్ ఎలిమెంట్ ఫస్ట్ ఇండెక్స్, థర్డ్ ఎలిమెంట్ సెకండ్ ఇండెక్స్, ఇలా ఇండెక్సెస్ స్టోర్ అవుతాయి. మనం నెగిటివ్ ఇండెక్సింగ్ కూడా యూజ్ చేయొచ్చు. ఇండెక్సింగ్ గురించి ఇంకా డీప్గా అర్థం అవ్వాలంటే ఈ ఎగ్జాంపుల్ చూద్దాం. ఫస్ట్ లైన్లో నంపైని ఇంపోర్ట్ చేసుకున్నాం. ఇక్కడ నంపై ఒక ఎరే అనేది క్రియేట్ చేసుకున్నాం విత్ నెంబర్స్ 1, 2, 3, 4, 5. మనకి ఇప్పుడు ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ చేయాలి అంటే ఎరే ఆఫ్ 0 అని ఇవ్వాలి. సో మనకి ఫస్ట్ ఎలిమెంట్ ప్రింట్ అవుతుంది. సెకండ్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలంటే ఎరే ఆఫ్ 1 అని ఇవ్వాలి. థర్డ్ ఎలిమెంట్ ప్రింట్ అవ్వాలంటే ఎరే ఆఫ్ 2 అని ఇవ్వాలి. ఈ విధంగా ఇండెక్సింగ్ అంటే వర్క్ అవుతుంది. అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అంటే ఇన్ ద రివర్స్ ఆర్డర్. లైక్ ఇప్పుడు మనం -1 యూజ్ చేస్తే లాస్ట్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. -2 అని యూజ్ చేస్తే లాస్ట్ నుంచి సెకండ్ ఎలిమెంట్ అనేది ప్రింట్ అవుతుంది. ఈ విధంగా నెగిటివ్ ఇండెక్స్ అనేది వర్క్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్లో మనం ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ 1D ఎరేలో ఎలా వర్క్ అవుతాయో చూసాం. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్తో మనం 2D ఎరేస్లో ఇండెక్సింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్. 2D ఎరేలో ఏముంటాయి? 2D ఎరేలో మనకి రోస్ అండ్ కాలమ్స్ అయితే ఉంటాయి. ఈ ఎరేలో మనకి 3 రోస్ అండ్ 3 కాలమ్స్ అయితే ఉన్నాయి. దిస్ ఈజ్ ద ఫస్ట్ రో, దిస్ ఈజ్ ద సెకండ్ రో అండ్ దిస్ ఈజ్ ద థర్డ్ రో. సో మనకి 10 అనే ఎలిమెంట్ని మనం ప్రింట్ చేయాలనుకున్నామంటే మనం ఫస్ట్ రోలోని ఫస్ట్ ఎలిమెంట్ని యాక్సెస్ చేయాలి. మనం ఫస్ట్ రోని యాక్సెస్ చేయాలంటే ఫస్ట్ అరే అని ఇచ్చేసి ఫస్ట్ స్క్వేర్ బ్రాసెస్లో 0 అని ప్రింట్ చేయాలి. అదే మనం సెకండ్ రోని యాక్సెస్ చేయాలంటే 1 అని టైప్ చేయాలి. అదే థర్డ్ రోని యాక్సెస్ చేయాలంటే 2 అని టైప్ చేయాలి. ఈ విధంగా మనం ఫస్ట్ స్క్వేర్ బ్రాసెస్లో రోస్ నెంబర్ ఇవ్వాలి. అండ్ సెకండ్ స్క్వేర్ బ్రాసెస్లో మనం నార్మల్ ఇండెక్సింగ్ చేసేటట్టే మనం ఆల్రెడీ ఫస్ట్ రో యొక్క 0 ఇండెక్స్ ఇక్కడ ఇచ్చేసాం. సో ఇక్కడ మనకి 10 అనే నెంబర్ కావాలి. సో ఈ అరేలో 10 అనే నెంబర్ 0th ఇండెక్స్లో ఉంది. సో సెకండ్ స్క్వేర్ బ్రాసెస్లో కూడా 0 అనే నెంబర్ ఇవ్వాలి. ఈ ఎగ్జాంపుల్లో 10 అనే అవుట్పుట్ వచ్చింది. అండ్ సెకండ్ ఎగ్జాంపుల్ అరే ఆఫ్ 1 అండ్ 2. 1 అంటే సెకండ్ రో, సెకండ్ రోలోని 2 అంటే 0, 1, 2 థర్డ్ ఎలిమెంట్ 60. సో ఈ విధంగా 60 అవుట్పుట్ అయితే వచ్చింది. అండ్ సీ దిస్ ఎగ్జాంపుల్ 2 and 1. 2 అంటే థర్డ్ రో అండ్ 1 అంటే అందులోని సెకండ్ ఎలిమెంట్ 80 అనే అవుట్పుట్ అయితే వచ్చింది. మనం ఇలానే కాకుండా సింగిల్ బ్రాకెట్ విత్ కామర్స్ యూజ్ చేసి కూడా 2D అరేలో ఇండెక్సింగ్ చేయొచ్చు. లైక్ దిస్ 0,2. 0,2 అంటే 0th రో అంటే ఫస్ట్ రో. ఫస్ట్ రోలో 2 అంటే 0, 1, 2 థర్డ్ ఎలిమెంట్ 30. సో ఇక్కడ అవుట్పుట్ 30 అయితే వచ్చింది. ఈ విధంగా మనం 2D అరేస్లో ఇండెక్సింగ్ అయితే చేయొచ్చు. అండ్ లెట్స్ గో టు స్లైసింగ్. స్లైసింగ్ అంటే ఏంటి? స్లైసింగ్ మీన్స్ గెట్టింగ్ ఏ పార్ట్ ఆఫ్ ది అరే యూజింగ్ ఏ రేంజ్ ఆఫ్ పొజిషన్. అంటే మనం అరేలో కొంత పార్ట్ మనం అవుట్పుట్గా కావాలనుకున్నప్పుడు దాని స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పొజిషన్స్ యూజ్ చేసి మన పార్ట్ ఆఫ్ ది అరేని అవుట్పుట్లో పొందొచ్చు. ఇప్పుడు మనం పైథాన్ సింటాక్స్ని అయితే చూద్దాం. అరే స్టార్ట్ స్టాప్ అంటే మనం ఫస్ట్ పొజిషన్లో స్టార్టింగ్ ఇండెక్స్ని ఇవ్వాలి. ఈ స్టార్టింగ్ ఇండెక్స్ ఇంక్లూడెడ్ అంటే మన స్టార్టింగ్ ఇండెక్స్లో ఇచ్చే నెంబర్ మనకి స్లైసింగ్లో ఇంక్లూడ్ అవుతుంది. అంటే మనకు అవుట్పుట్లో ఆ నెంబర్ వస్తుంది. అండ్ స్టాప్ అంటే మనకి ఎంతవరకు కావాలో ఆ యొక్క ఇండెక్స్ని మనం స్టాప్లో ఇవ్వాలి. ఇది ఎక్స్క్లూడెడ్ అంటే మనకి ఇది అవుట్పుట్లో ఇంక్లూడ్ అవ్వదు. మనం ఈ కింది ఎగ్జాంపుల్తో ఇంకా క్లియర్గా స్లైసింగ్ గురించి తెలుసుకుందాం. నేను ఇక్కడ 1, 2, 3, 4, 5 అనే ఒక బేసిక్ నంపై అరే అయితే తీసుకున్నా. మనం ఇక్కడ స్లైసింగ్లో అరే 1:4 అని రాసాం. 1:4 అంటే 1తో స్టార్ట్ అయ్యి 4తో ఎండ్ అవ్వమని. సో 1 అనేది ఇంక్లూడెడ్ అంటే 1 అనేది ఇండెక్స్ మనకి ఏ ఎలిమెంట్కి ఉంది? 2 అనే ఎలిమెంట్ యొక్క ఇండెక్స్ 1. సో 2 నుంచి స్టార్ట్ అవుతుంది. 2, 3 and 4. 2, 3, 4 అనేవి మాత్రం అవుట్పుట్లో వస్తాయి. ఎందుకంటే 1 అనే ఇండెక్స్ ఇంక్లూడెడ్ ఉంది, 2 అనే ఇండెక్స్ ఇంక్లూడెడ్ ఉంది అండ్ 3 అనే ఇండెక్స్ కూడా ఇంక్లూడెడ్లో ఉంది. బట్ 4 అనేది ఎక్స్క్లూడెడ్
మనకి లాస్ట్లో రాసే ఎలిమెంట్ ఎక్స్క్లూడెడ్. సో మనకి 1, 2, 3 యొక్క ఇండెక్సెస్ మాత్రమే ప్రింట్ అవుతాయి. 1, 2, 3 యొక్క ఇండెక్సెస్లో మనకి ఏ నెంబర్స్ ఉన్నాయి? 2, 3, 4. సో మనకి ఈ నెంబర్స్ మాత్రమే ఇందులో ప్రింట్ అవుతాయి. మనం నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ ఫస్ట్ పొజిషన్ బ్లాంక్ ఉంది. బ్లాంక్ ఉందంటే దాని రీజన్ మనకి ఫస్ట్ ఎలిమెంట్ నుండి మనకు మొత్తం కావాలి అని. సో ఇక్కడ బ్లాంక్ ఉందంటే స్టార్టింగ్ నుండి ప్రింట్ అవుతుంది. అండ్ నెక్స్ట్ 3 అనేది అంటే మనకి 0th ఇండెక్స్తో మనకు స్టార్ట్ అవుతుంది. 1 and 2ని కూడా ప్రింట్ చేయి, బట్ 3 ఎక్స్క్లూడెడ్ అంటే 3 మాత్రం ప్రింట్ చేయొద్దు. సో మనకి 0, 1, 2 ఈ ఇండెక్సెస్లో ఉన్న నెంబర్స్ మాత్రమే ప్రింట్ అవుతాయి. థర్డ్ ఇండెక్స్లో ఉన్న నెంబర్ ఇక్కడ ప్రింట్ అవ్వదు. లెట్స్ సీ దిస్ ఎగ్జాంపుల్ ఆల్సో. ఇట్ ఈస్ ఆల్సో వర్క్స్ ఇన్ ద సేమ్ వే. అంటే మనకి ఇక్కడ 2 అనే నెంబర్ ఉంది. సో సెకండ్ ఇండెక్స్ నుండి నెంబర్స్ ప్రింట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ సెకండ్ ఇండెక్స్ అనేది 3 అండ్ లాస్ట్ ఎలిమెంట్ ఇక్కడ మనం స్పెసిఫై చేయలేదు. అంటే మనకి లాస్ట్ నెంబర్ వరకు ప్రింట్ అవుతుంది. సో 3, 4, 5 అనేది ఇక్కడ ప్రింట్ అవుతుంది. లాస్ట్ ఎగ్జాంపుల్ చూడండి, ఇది కొంచెం వెరైటీగా ఉంటుంది. ఇందులో మనం 2 ఈస్టులు ఇచ్చాం అండ్ లాస్ట్కి 2 ఇచ్చాం. అంటే దీని అర్థం ఏంటంటే మనం ఒకవేళ 2 ఈస్టూస్ ఇచ్చామంటే ఎవ్రీ నెంబర్ని ప్రింట్ చేయమని అర్థం. ఇక్కడ 2 అని ఇచ్చాం, ఇది స్టెప్ అంటారు. స్టెప్ అంటే మనకి ఎన్ని నెంబర్స్ జంప్ చేయాలి అని చెప్పి. మనకి ఇది డిఫాల్ట్గా 1 ఉంటుంది, అందుకే మనం ఓన్లీ ఇక్కడ 1 అయితే యూజ్ చేస్తాం. ఇక్కడ మనకి 2గా చేంజ్ చేసాం. అంటే ఏంటి, మనకు ఫస్ట్ నెంబర్ ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ సెకండ్ నెంబర్ ప్రింట్ అవ్వకుండా అది థర్డ్ నెంబర్కి జంప్ చేస్తుంది. అంటే 2 పొజిషన్స్ జంప్ చేస్తుంది. నెక్స్ట్ 3 అనేది ప్రింట్ అవుతుంది, నెక్స్ట్ 2 పొజిషన్స్ జంప్ చేస్తుంది. అంటే 5 నెంబర్కి కూడా ప్రింట్ అవుతుంది. ఈ విధంగా స్టెప్ ఫంక్షన్ అయితే వర్క్ అవుతుంది. సో ఈ ఎగ్జాంపుల్స్తో మనం స్లైసింగ్ అంటే ఏంటో తెలుసుకున్నాం. ఇది 1D అరేకి మాత్రమే వర్క్ చేస్తుంది. ఇప్పుడు మనం 2D అరేలో స్లైసింగ్ ఎలా వర్క్ అవుతుందో చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్ టు స్లైసింగ్ ఇన్ 2D అరేస్. ఇందులో మనం ఒక 2D అరే అయితే తీసుకున్నాం. సేమ్ మనం ఇండెక్సింగ్లో యూజ్ చేసిన అరే ఇది, విత్ 3 rows అండ్ 3 columns. ఇందులో మనం స్లైసింగ్ ఎలా వర్క్ చేస్తాం. ఇందులో సింపుల్ సింటాక్స్, నో వరీస్. జస్ట్ మనం కామా సెపరేటెడ్ బ్రేసెస్ని అయితే యూజ్ చేస్తాం. జస్ట్ యూజ్ లైక్ ఇండెక్సింగ్, సేమ్ ఇండెక్స్ మనం యూజ్ చేస్తాం. బట్ ఇక్కడ పొజిషన్స్ రాయకుండా స్లైసింగ్ అయితే రాస్తాం. ఫస్ట్ పొజిషన్లో రో స్పెసిఫై చేస్తాం, సెకండ్ పొజిషన్లో కాలమ్ స్పెసిఫై చేస్తాం. సో ఫస్ట్ పొజిషన్లో రోస్ మనం స్పెసిఫై చేస్తాం. 0:2 అంటే 0th row అండ్ ఫస్ట్ రో మాత్రమే ప్రింట్ అవ్వాలి అని అర్థం. ఇక్కడ 0th row అండ్ ఫస్ట్ రో మాత్రమే ఇంక్లూడ్ అయి ఉంటుంది. అండ్ ఇన్ కాలమ్స్ ఇక్కడ మనం 0:2 అని కాలమ్స్లో రాసుకున్నాం. అంటే 0th column అండ్ ఫస్ట్ కాలమ్, నాట్ సెకండ్ కాలమ్. సెకండ్ కాలమ్ అనేది ఎక్స్క్లూడ్ అయి ఉంటుంది. సో మనకి 10, 20 అండ్ 40, 50 అనేది అవుట్పుట్లో వస్తుంది. బికాజ్ మనకి 0, 1 అంటే ఈ 2 rows కావాలి అండ్ 0, 1 కాలమ్స్ మాత్రమే కావాలి. మనకి సెకండ్ కాలమ్ మనం ఎక్స్క్లూడ్ చేసేసాం కాబట్టి. ఈ విధంగా ఇందులో స్లైసింగ్ అయితే వర్క్ అవుతుంది. సేమ్ వేలో బ్లాంక్ స్లైసింగ్ కూడా చేయొచ్చు. లైక్ ఫస్ట్ రోలో మనం ఒక ఈస్ట్ మాత్రం ఇచ్చేసాం, అంటే ఆల్ రోస్ అయితే ఇంక్లూడ్ అవ్వాలి. అండ్ 0 అని మాత్రమే ఇచ్చాం, అంటే ఓన్లీ ఫస్ట్ కాలమ్ మాత్రమే ఇంక్లూడ్ అవ్వాలి. ఈ విధంగా అవుట్పుట్ అయితే దీనికి వస్తుంది. సేమ్ వేలో మనం అన్ని కాలమ్స్ని ప్రింట్ చేయొచ్చు, బట్ సింగిల్ రో మాత్రమే చేయొచ్చు. లైక్ దిస్ 1 అంటే ఫస్ట్ రో, అంటే దిస్ 1. అండ్ ఇక్కడ ఈస్ట్ ఇచ్చేసాం, అంటే ఆల్ కాలమ్స్ అనేది ప్రింట్ అవ్వాలి. అండ్ ఆల్ రోస్ లాస్ట్ కాలమ్. ఇందులో మనం నెగిటివ్ స్లైసింగ్ కూడా చేయొచ్చు. లైక్ మనకి ఆల్ రోస్ ప్రింట్ అవ్వాలంటే ఈస్ట్ అనేది మనం ఇస్తాం. అండ్ -1 అంటే లాస్ట్ ఎలిమెంట్, లైక్ 30, 60 అండ్ 90. ఈ విధంగా స్లైసింగ్ ఇన్ 2D అరేస్ అయితే వర్క్ అవుతుంది. అండ్ లెట్స్ గో టు నెగిటివ్ స్లైసింగ్. నెగిటివ్ స్లైసింగ్ కూడా నెగిటివ్ ఇండెక్సింగ్ లాగే చాలా సింపుల్. ఒక్కసారి ఎగ్జాంపుల్ చూస్తే మనకు అర్థమైపోతుంది. మనకి ఇక్కడ 5 నెంబర్స్ ఉన్నాయి అరేస్లో, 10, 20, 30, 40 అండ్ 50. ఇక్కడ మనకి ప్రింట్ స్టేట్మెంట్లో -5:-1 అని ఉంది. -5 అంటే ఇక్కడ ఏంటి, లాస్ట్ ఎలిమెంట్ అనేది -1, దాని ముందు ఎలిమెంట్ -2, -3, -4 అండ్ -5. 10 నుంచి -1 అనేది మనకి 50, ఇది మనకి ఎక్స్క్లూడెడ్ ఉంటుంది. సో మనకి 10 to 40 మాత్రమే ప్రింట్ అవుతుంది. లైక్ దిస్ 10 to 40. సో సేమ్ వేలో మనకి నెగిటివ్ స్లైసింగ్ కూడా వర్క్ అవుతుంది. జస్ట్ ఇండెక్సెస్ చేంజ్ జరుగుతుంది అంతే. ఈ వీడియోలో మనం ఇండెక్సింగ్ అంటే ఏంటి, స్లైసింగ్ అంటే ఏంటి, ఇండెక్సింగ్ ఇన్ 1D అరేస్, ఇండెక్సింగ్ ఇన్ 2D అరేస్, స్లైసింగ్ ఇన్ 1D అరేస్ అండ్ స్లైసింగ్ ఇన్ 2D అరేస్, అండ్ నెగిటివ్ ఇండెక్సింగ్ అండ్ నెగిటివ్ స్లైసింగ్ అంటే ఏంటో కూడా తెలుసుకున్నాం. ఈ వీడియో ఎక్కడి వరకు చూసారంటే మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నారు. మా కంటెంట్ మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.